హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్పెషల్ చేపల పులుసుని ఈజీగా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే విధంగా చేపల పులుసుని ప్రిపేర్ చేశారంటే ఎలాంటి చేపతోటైనా సరే ఒకే రుచితో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే, ఈవెన్ ఫస్ట్ టైం చేపల పులుసుని ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఈ వీడియోని ఫాలో అయ్యారంటే మీకు పక్కాగా టేస్ట్ అనేది నేను గ్యారంటీ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 1 కేజీ చేపలను తీసుకున్నాను. మీరు ఎలాంటి చేప ముక్కలైనా సరే తీసుకోవచ్చు. నేను వచ్చేసి ఈరోజు కొర్రమేను చేపతో ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, ఏ చేప ముక్కలైనా పర్వాలేదు. అయితే చేప ముక్కల్ని ముందుగానే ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. లేదంటే చేప ముక్కలు నీచు వాసన వస్తాయి అన్నమాట. అందుకని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసి అప్పుడు ఈ విధంగా నీళ్ళేమీ లేకుండా చేప ముక్కల్ని ఒక పెద్ద ప్లేట్లోకి పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని ఒకే చోట కాకుండా అన్ని చేప ముక్కల మీద పడే విధంగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1.5 టీ స్పూన్ల దాకా కారాన్ని, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చక్కగా ప్రతి చేప ముక్కకి పట్టే విధంగా బాగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే చేప ముక్క అనేది చప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని కనీసం ఒక 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాలు అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, మనం పట్టించిన ఉప్పు, కారం అంతా కూడా చక్కగా చేప ముక్కకు పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద గిన్నెని తీసుకొని ఇందులోకి 100 గ్రాముల చింతపండుని వేసుకోండి. కేజీ చేప ముక్కలకి 100 గ్రాముల చింతపండు వేసుకోవాలన్నమాట. ఈ చింతపండులో ఉన్న ఈనెలన్నీ కూడా తీసేసి శుభ్రంగా కడిగేసి చింతపండులోకి 1 గ్లాసు నీళ్ళని వేసుకోండి. ఇవి వచ్చేసి 250 ml నీళ్ళు అనమాట. మనం మంచినీళ్ళు తాగుతూ ఉంటాం చూసారా, ఆ గ్లాస్ తోటి 1 గ్లాసు నీళ్ళని వేసేసుకొని చింతపండుని నానపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోండి. ఎప్పుడైనా సరే చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా వెడల్పుగా ఉండే గిన్నెనే పెట్టుకోవాలి. ఎందుకంటే చేప ముక్కలు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. వెడల్పుగా ఉందనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఈ చేపల పులుసుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఈ గిన్నెలోకి 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు ఇవన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి చక్కగా వేగి లైట్గా రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఈ మసాలా దినుసుల్ని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఏ ఒక్కటి మాడిపోయినా కానీ మనకి చేపల పులుసు రుచి అనేది మారిపోతుంది అనమాట. అందుకని ఇలా చక్కగా లైట్గా రంగు మారేంత వరకు మాత్రమే వేయించేసుకొని వీటిని వెంటనే మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇదే గిన్నెలో ఉంచేసారనుకోండి ఆ వేడికి మాడిపోతాయి అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా, ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసు కోసం కావలసిన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు చేపల పులుసు కోసం ఇదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత 3 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా ఫస్ట్ నిలువుగా చీరి దాన్ని మళ్ళీ సగానికి కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి వేయించేసుకోండి. సో ఉల్లిపాయ ముక్కలు చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పులుసులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు, కారాలు ఎక్కువగానే పడతాయి, చూసుకొని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసుకోండి. మనం తీసుకున్న పులుపుకు తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకున్నారంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పులుసు కూరలు అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట. సో ఉప్పు, కారం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఈ విధంగా వెడల్పుగా పరుచుకోవాలి. చేప ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి రాకూడదు అనమాట. అందుకనే వెడల్పుగా ఉండే పాత్ర పెట్టుకోమని చెప్పాను. చేప ముక్కలు ఇలా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసి
వేసి ఒక 2 నిమిషాల పాటు ఈ చేప ముక్కల్ని ఒకవైపు చక్కగా వేగనివ్వండి. సో 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా వెడల్పుగా ఉండే గరిటెతోటి నెమ్మదిగా చేప ముక్కని ఈ విధంగా తిప్పేసుకొని ఇటువైపు కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. సో 2 నిమిషాల పాటు చేప ముక్కలు 2 వైపులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని సేమ్ చింతపండు రసంలోకి ఇంకొక 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని ఈ చింతపండు రసాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. చింతపండు రసం వేసిన తర్వాత నీళ్ళని వేసుకోకూడదు. చింతపండు రసంలోనే ఇంకొంచెం నీళ్ళని వేసుకొని కలుపుకొని వేసుకున్నారనుకోండి ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చింతపండు రసం వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టొద్దు. పెట్టారంటే చేప ముక్కలు విరిగిపోతాయి అనమాట. అందుకని చేత్తోనే ఇలా షేక్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి ఇలా చేత్తోనే కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడికించుకోండి. సో మొత్తానికి ఒక 25 నిమిషాల తర్వాత చూసారా చక్కగా నూనె పైకి తేలి మనకి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఏ కూరైనా సరే ఇలా నూనె పైకి తేలిందంటే రెడీ అయిపోయినట్లే. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి చేత్తోనే మళ్ళీ షేక్ చేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మనం ప్రిపేర్ చేసిన ఈ మసాలా పొడిని వేసుకోండి. ప్రిపేర్ చేసిన మసాలా పొడి మొత్తం వేసుకోవద్దు, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మిగతా పొడిని మీరు చక్కగా 3 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చేపల పులుసుని వేడివేడిగా అస్సలు సర్వ్ చేసుకోవద్దు. ఒక 3-4 గంటల పాటు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోండి. అప్పుడే మీరు అసలైన టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారనమాట. ముందు రోజు నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే తిన్నారనుకోండి ఇంకా ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో ఈ చేపల పులుసుని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు చాలా రుచిగా కుదిరిందని. 100% నాకు నమ్మకం ఉంది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.